ఏం డిమాండ్ చేస్తున్నారు మరి? మీకేం కావాలి? మాకేం కావాలంటే మా ఇల్లు మాకు కావాలి. ఆ! మా భూమిలోనే మాకు ఆ భూదాన భూమిలోనే మాకు ఇల్లు కట్టించి ఆ! మాకు నష్టపరిహారం కట్టియాలంతే. ఆ! మా డిమాండ్ అది. ఆ! ఎందుకు కూల్చిర్రు అసలు మీ ఇళ్ళని మరి ఏమంటున్నారు? ఎందుకు కూల్చారంటే పేదోళ్ళు అక్కడ ఉండొద్దు. ఆ! ఉమ్, పేదోళ్ళు అక్కడ ఉండొద్దు. ఉండొద్దు ఆ! అది. ఉంటే ప్రాబ్లం ఏంటట? ఏంటంటే వాళ్ళకి యాల్వీ ఉంటుందిగా, ఆ! వాళ్ళ యాల్వీ పడిపోయిద్దని అది వాళ్ళ ఆ! బాధ. అన్యాయంగా మీ ఇళ్ళని గుర్తిస్తారా? ఆ, ఎక్కడ ఉంటారమ్మ ఇప్పుడు మరి? ఇంకెక్కడ ఉంటాను, చెట్ల కింద ఉంటాను నేను ఇప్పుడు. ఆ! చెట్ల కింద ఉంటాను, ఎవరైనా తీసుకొచ్చి పెడితే తింటాను, లేకుంటే ఉపాసం పండుకుంటాను అంతే. ఆ! ఉమ్, రోడ్ల మీద బతికి చేసిరా? ఆ, ఆ! రేవంత్ రెడ్డి ఇది పేదల ప్రభుత్వం, పేదలకు న్యాయం చేస్తామని అన్నాడు. పేదవాళ్ళ ప్రభుత్వం అంటే ఇల్లు కొలపడానికి ప్రభుత్వం వచ్చింది. ఇల్లు కూలిపే ప్రభుత్వం ఇది. ఇల్లు బాగు చేసేది కాదు, ఉమ్. ఇల్లు కూలిపే ప్రభుత్వం. ఉమ్. నోటీసులు ఏమైనా ఇచ్చిరా పోనీ మరి? మాకు నోటీసులు ఇలా ఏమీలే, కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు మాకు. ఏం చెప్పాలి? డైరెక్ట్ ఉన్నట్టుండి వచ్చేసి. ఆ రోజులాగా పనికి పోయి వచ్చినాం, ఆ! పడుకున్నాం. తెల్లవారుజామున 3ంటికే వచ్చి ఇట్లా రేకులు చప్పుడైతే ఏందని చూస్తే పొక్కిలేలు చుట్టూ ముట్టిని ఇళ్ళ చుట్టూ. ఆ! చుట్టూ మా గుట్ట చుట్టూ ఆ! పోలీసు వాళ్ళు, 500 మంది పోలీసు వాళ్ళు, ఆ! పొక్కిలేళ్ళు. ఆ! ఇక మేము ఎటు పోలేకపోయినాం. ఈ లోపు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, ఆ! పోలీసులు వచ్చారు. ఆ! మీరు ఇళ్లలో పోవద్దు, బయటికి రండి అని మమ్మల్ని బయటకు గుంజేశారు. ఆ! ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు గుంజేసి ఆ! సామాన్లు మీరెవరు చదువుకోవద్దు, మేమే చదువుతామని ఆ! సామాన్లు చదిరాలు. మున్సిపాలిటీ వాళ్ళు సగం సామాన్లు ఎత్తపోయారు. మున్సిపాలిటీ వాళ్ళు ఆ! ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికి దొరికినాయి వాళ్ళు తెచ్చుకొని పోయారు, ఆ! మీ సొమ్ముని అట్లా దోచుకున్నారు. దోసుకున్నారు. ఆ! అది వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళని కూడా సస్పెండ్ చేయాల్సిందే. ఆ! మా సామాన్లు వాళ్ళని తీసుకుపోతారు మరి? తీసపోయారు, ఎక్కడేసారు అన్నా కూడా చెప్పలే, మాకు చెప్పడం లేదు. చెప్పట్లే. ఆ!